ఇక పైన ఆ పోటీతత్వం కూడా లేకుండా బంధుత్వం ఉండాలి అని నేననుకుంటున్నాను. బంధుత్వమా? అవును. అటు చూడండి. మా అమ్మాయి ఎలా ఉంది? తనకే బావుంది. చాలా అందంగా ఉంది. అందమే కాదు, తెలివయింది కూడా. నా వ్యాపారాలకి, నా యావదాస్తికి ఏకైక వారసురాలు. మనిద్దరం ఒకటైనట్టే వాళ్ళని కూడా ఒకటి చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అంటే మీ ఉద్దేశం? అవును. ఎలక్షన్స్కి ముందు సిండికేట్కి సంబంధించిన మీటింగ్లో మీ అబ్బాయి మాట్లాడిన విధానం, అతని ధైర్యం, అతని ఆలోచన నా కళ్ళారా చూశాను. అతని మాటల్ని బట్టి అతని వ్యక్తిత్వం ఏంటో, ఎంత మంచివాడో అర్థమైంది. ఏ తల్లైనా తన కూతురికి మంచి మనసున్నవాడు భర్తగా రావాలి అని అనుకోవడం తప్పు కాదు కదా? ఏమంటారు? అంటే సడన్గా మీకు మా అమ్మాయి గనుక మీ ఇంటి కోడలైతే మా ఆస్తులతో పాటు మా విద్యా సంస్థలు కూడా మీవవుతాయి. సిటీలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సిండికేట్కి మీరు లీడర్ అవ్వడంతో పాటు ఝాన్సీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి మీరు ఓనర్ అవుతారు. ఈవిడ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తే నా ఆస్తులు పెరుగుతాయి, నా స్టేటస్కి తగ్గ కోడలు వస్తుంది. అలా కాదు అంటే ఆ పల్లవి నా కొడుకుని ఎగరేసుకుని పోయేలా ఉంది. నేనిప్పుడు ప్రపోజ్ చేశానని మీరు వెంటనే ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. టైం తీసుకుని మీ అబ్బాయితో డిస్కస్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. మా అబ్బాయికి సంబంధించిన ఏ విషయం అయినా ఫైనల్ డెసిషన్ నాదే. అయితే ఇక నుంచి మా అమ్మాయి కూడా మీ కాలేజీలోనే చదువుతుంది. పెద్దవాళ్ళం మాట్లాడేసుకున్నాం. వాళ్ళిద్దరూ ఒకే చోట ఉంటే ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసే అవకాశం ఉంటుంది కదా. కరెక్టే. సరే, మీ అమ్మాయిని కూడా ఇక్కడే జాయిన్ అవ్వమని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ఎలక్షన్స్లో ఆవిడ పార్టిసిపేట్ చేయకుండా, అక్కడికి రాకుండా ఆపే ప్రయత్నం చేశావు. అది జరిగిందా? అయితే నేనుండగా ఇక మీదట కూడా మీరనుకున్నవి ఇవి జరగవు. అంతవరకు వస్తే నువ్వనే దానివే ఇక్కడ ఉండవే. నీకు అవకాశం నేనివ్వను కదా. ఈలోపే మీ ఇద్దరి బండారం బయట పెట్టేస్తాను. అంటే మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ని సుమలతకి చెప్తావా? ఇది చెప్తే మాత్రం ఆవిడ నమ్ముతుందా? నేనీ పెళ్లి ప్రపోజల్ తీసుకురాగానే ఆవిడ కళ్ళన్నీ నా కూతురి మీద, తన ద్వారా వచ్చే ఆస్తి మీద, నా విద్యా సంస్థల మీదే ఉన్నాయి. ఇంకేం కనబడవు. ఆస్తితో ఆవిడ కళ్ళకి పొరలు కమ్మాయి, దురాశతో మీ ఇద్దరి కళ్ళు పొరలు కమ్మాయి. మీ అందరి పొరలు తొలగిస్తాను, మీ అందరి మత్తు వదిలిస్తాను. ఏదో పొడి చేద్దామని చెప్పి నీ కూతుర్ని ఇక్కడ జాయిన్ చేశావు. కానీ అసలు నా కూతుర్ని ఎందుకు ఇక్కడ జాయిన్ చేశాను, అసలు ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా పల్లవికి ఎందుకు చెప్పానని తల బాదుకునేలా చేస్తాను. నువ్వు ఫిక్స్ అయిపో బేబీ. కొత్త ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. ఏంటలా చూస్తున్నారు? వెళ్ళండి.
పల్లవి అమ్మా. ఏంటి ఆవిడ నీతో గొడవ పడుతున్నట్టుంది? అవునమ్మా, ఆవిడికి సుమలత మేడం కంటే ప్రథమ శత్రువుని నేనే. నువ్వు ఆవిడికి శత్రువా? కారణం? మన కాలేజ్లో ఆ రోజు డ్రగ్స్ పెట్టించింది ఆవిడేనమ్మా. అంతేకాకుండా ఈ ఎలక్షన్స్ లో సుమలత మేడం ని గెలవకుండా వాళ్ళ మీద అటాక్ చేపించింది కూడా ఆవిడే.